హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వామిక ఇషారెడ్డి వ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మేము వరంగల్ నుంచి అయితే మోపిదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్కి సంబంధించి పూజ టైమింగ్స్ అండ్ ఫుడ్ రూమ్స్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేము వరంగల్ నుంచి అయితే మోపిదేవి టెంపుల్కి కార్లో అయితే వెళ్ళాము. మోపిదేవి టెంపుల్కి వెళ్ళడానికి అయితే మాకు 6 hours అయితే టైం అయితే పట్టింది. మీరు ఒకవేళ ట్రైన్లో వెళ్ళాలనుకుంటే మాత్రం విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి అవనిగడ్డ బస్ అయితే ఎక్కితే డైరెక్ట్గా మోపిదేవి టెంపుల్ ముందైతే దింపేస్తారు. విజయవాడ నుంచి మోపిదేవికి 70 kilometers అయితే ఉంటుంది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా లింగ రూపంలో అయితే వెలిసారంట. ఈ మోపిదేవి టెంపుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో ఉంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ టెంపుల్లో చాలా మార్పులు వచ్చాయి. అవేంటో మీకు ముందు చెప్తాను. లాస్ట్ ఇయర్ మేము ట్రైన్కి వెళ్ళాము. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ 3:30కి అయితే మీకు అవనిగడ్డ బస్ అయితే ఉంటుంది. ఆ బస్ ఎక్కితే డైరెక్ట్గా టెంపుల్ ముందు అయితే దింపేస్తారు. పూజ డీటెయిల్స్ వచ్చి ఇది సెల్ఫ్ సర్వీస్ టికెట్ బుకింగ్ మిషన్. ఈ మిషన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ లేదు, ఈ ఇయర్ అయితే కొత్తగా పెట్టారు. పూజ నేమ్ టైప్ చేసి డీటెయిల్స్ ఫిల్ చేస్తే అమౌంట్ పే చేస్తే వెంటనే మనకు ఏ పూజ టికెట్ కావాలో ఆ పూజ టికెట్ అయితే వస్తుంది. ఈ టెంపుల్లో ఏ పూజకు ఎంత అమౌంట్ అనేది ఒక చిన్న పిక్ కూడా యాడ్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు చూడండి. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడైతే 3 o'clockకే లైన్లో ఉండేది, అప్పుడే టికెట్స్ అయితే ఇచ్చేవారు. ఈ ఇయర్ అయితే లైన్లో నిల్చోకుండా మంచిగా మిషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మోపిదేవి టెంపుల్లో నాగవల్లి వృక్షం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఉయ్యాలైతే కడతారు. కడితే మనకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. కోరిక నెరవేరినాక మళ్ళీ వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు. మీరెవరైనా ఈ టెంపుల్కి రావాలనుకుంటే మండే రోజైతే ఈవినింగ్ 6 వరకు టెంపుల్లో ఉండేలాగా చూసుకోండి. మీరు ఒకవేళ టెంపుల్లో నిద్ర చేయాలనుకుంటే మాత్రం మీ లగేజ్ బ్యాగ్స్ మీ దగ్గరే పెట్టుకొని టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఒకవేళ మీ రూమ్ తీసుకోవాలనుకుంటే అక్కడ రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. రూమ్ డీటెయిల్స్ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెంపుల్ లోపల మీకు వాష్రూమ్స్ కూడా ఉంటాయి మీరు ఫ్రెష్ అప్ కావడానికి. నైట్ 7 o'clock నుండి 8:30 వరకు నిత్య అన్నదానం అయితే ఉంటుంది. టెంపుల్లోనే మీరు ఫుడ్ తినేసి అక్కడే ఉండొచ్చు. మీరు ఒకవేళ గర్భగుడిలో నిద్ర చేయాలనుకుంటే మాత్రం నైట్ 9 o'clock అయితే లోపలికైతే అలో చేస్తారు. మీరు తీసుకెళ్ళిన లగేజ్ బ్యాగ్స్ కూడా మీరు మీ పక్కన పెట్టుకొని పడుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి టెంపుల్ వాళ్ళే వచ్చి మనల్ని నిద్రలేపుతారు. అప్పుడు అందరూ బయటికి వెళ్ళినాక డోర్స్ అయితే క్లోజ్ చేస్తారు. ఆ టైంలోనే తొందరగా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి పూజకి లోపలికి వెళ్ళడానికైతే అక్కడ మళ్ళీ గేట్ బయట అయితే లైన్ అయితే కడతారు. ఆ లైన్లో అయితే మనం నిల్చోవాలి. మనకి ఏ పూజ కావాలనుకుంటే ఆ పూజ మార్నింగ్ టైంలోనే చేస్తారు, ఈవినింగ్ టైంలో చేయరు. మీరు ఏ పూజ చేసుకోవాలనుకున్నా కూడా అక్కడ 2 బ్యాచెస్గా డివైడ్ చేస్తారు. ఒకటి వచ్చేసి 5:30కి అయితే పూజ స్టార్ట్ అవుతుంది, అదైతే 1 hour ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ని అయితే కూర్చోబెడతారు. కాలసర్ప దోషం పూజకైతే 750 rupees అయితే ఉంటుంది. కాలసర్ప దోషం పూజకు సంబంధించిన ఐటమ్స్ అయితే వాళ్ళే ఇస్తారు. కొన్ని పూజకి సంబంధించిన ఐటమ్స్ అయితే బయట తెచ్చుకోవాలి. ఈ టెంపుల్లో అన్నప్రాసన, అక్షరాభ్యాసం, కేశఖండన అండ్ పిల్లల ఉయ్యాల ఫంక్షన్ 21st కూడా పూజ చేస్తారు. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడైతే నిత్యాన్నదానం టెంపుల్ లోపలే ఉండేది. బట్ ఈ ఇయర్ వచ్చేసి టెంపుల్ నుంచి 1/2 meter దూరంలో అయితే అక్కడ నిత్యాన్నదానం అండ్ కేశఖండన అయితే అక్కడ పెట్టారు. ఈ హాల్ చూడండి, నేను ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఇక్కడ మనం అన్నదానానికి సంబంధించిన ఏమైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఈ కౌంటర్లో ఇవ్వచ్చు. ఇప్పుడు సమ్మర్ కదా, మంచిగా టెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ కూర్చోడానికి టేబుల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అసలు ఈ హాల్ ఎంత పెద్దగా ఉందంటే ఎంతమంది వచ్చినా సరిపోయేలాగా చాలా పెద్దగా ఉంది. లోపల కూడా ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను, చూసేయండి. లోపల వచ్చేసి ఇలా టేబుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మంచిగా ప్లేట్లలో అరిటాకు అయితే వేసి పెట్టారు. ఇక్కడికి మనం లైన్లో వచ్చి భోజనం పెట్టించుకొని ఇక్కడైతే కూర్చొని తినచ్చు. ఇక్కడ కూర్చొని తినచ్చు, బయట కూడా మనకి టేబుల్స్ ఉన్నాయి కదా, అక్కడ చెట్ల దగ్గర కూడా కూర్చొని తినొచ్చు. మార్నింగ్ అయితే 11:30 నుంచి అయితే అన్నదానం అయితే స్టార్ట్ చేస్తారు. మేము వెళ్ళిన రోజు మార్నింగ్ టిఫిన్ కూడా పెట్టారు, ఇడ్లీ అండ్ ఉప్మా.
ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. అసలు ఆ టెంపుల్కి వెళ్తే మళ్ళీ రావాలనిపించదు, అంత మంచిగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే మేము ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నాము. ఈ ఇయర్ అయితే మా చిన్ని పాపతో అయితే వెళ్ళాము. ఇక్కడైతే మా పాపకి 5 కత్తెరలు ఇస్తా అని మొక్కుకున్నాము. దానికి కూడా టికెట్ అయితే ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణంకి, కుట్టుపోగులు, ఉయ్యాలకైతే 200 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. పాల పొంగల్కి మాత్రం 100 రూపీస్ టికెట్. ఇక్కడ మా వామికకైతే 5 కత్తెరలు అయితే ఇస్తున్నాము. మా వామికకైతే మేనమామ ఎవరు లేరు, అందుకే వాళ్ళ నాన్ననే తనని పట్టుకున్నాడు. ఇలా 5 కత్తెరలు ఇచ్చినాక మా వామిక చుట్టూ ఇలా తిప్పి 3 చుట్లు తిప్పి అయితే ఎంతో కొంత అమౌంట్ అయితే ఇవ్వమన్నారు. ఇక్కడ వెంట్రుకలు తీసిన ఈ రూమ్లోనే మీకు బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడే మనం స్నానం చేసి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి వేడినీళ్ళ ఫెసిలిటీ కూడా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళే మనకి వేడి నీళ్ళు అయితే ఇస్తారు. గీజర్ ఆన్ చేశాక వేడి నీళ్ళు కావడానికి కొంచెం టైం పడుతుంది. అంటే మా పాపకైతే మేము పాలు తాపిస్తున్నాము. ఎవరికైనా నాగదోషం ఉన్నవారికి నాగప్రతిష్ఠ పూజనైతే చేయించుకుంటారు. అది చేయించుకున్నాక ఆ శిలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారట. నాగప్రతిష్ఠ పూజ ప్రైస్ వచ్చేసి 25,000 చేంజ్ అలా ఉంది. ఎన్ని నాగశిలలు ఉన్నాయో చూడండి. చూస్తుంటేనే ఎంత మంచిగా అనిపిస్తుందంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా బాగుంది. మా వామిక ఫ్రెష్ అప్ అయినాక చూడండి చెట్టు దగ్గర కూర్చున్నాము. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేము. చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఈ టెంపుల్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.